స్నేహం అనే పదం చాలా విలువైనది. అది ఒక బంధం అండి. అసలు అది ఎంతో పవిత్రమైనది. ఆ స్నేహానికి ఉన్న వాల్యూయే వేరు. మనం ఎన్నో బాధలు, ఇంట్లో చెప్పుకోలేని బాధలు కూడా స్నేహితులతో పంచుకుంటూ ఉంటాము. మనకి మనసులో ఏదనిపించినా మనకి వెంటనే వాళ్ళకెళ్ళి చెప్పుకుంటే కొంచెం ఉపశమనం అనేది వస్తుంది. కానీ మనం ఏం చేయాలి? అవతల వాళ్ళ బాధలు చెప్పుకున్నాక మనం వాటిని విని వాళ్ళకి ఊరటం అంటే మనం ఓదార్పు వల్ల వాళ్ళకి కొంచెం ఊరట కలుగుతుంది. సో, వీలైతే అలా చేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఈ విన్నట్టే వినేసి ఇప్పుడంతా బానే ఉంటారు. రేపు అవకాశం వచ్చినప్పుడు ఏదో ఒక సందర్భంలో వీళ్ళకో, వాళ్ళకో వ్యవహారం తెగినప్పుడు వాళ్ళు చెప్పుకున్న బాధని ఎత్తి చూపడం గానీ అలా చేస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలామంది స్నేహం అంటూ ఉంటున్నారు. ఒకళ్ళొకళ్ళు మళ్ళీ తర్వాత తేడాలొచ్చేసిన తర్వాత అసలు ఎక్కడికో దారి తీస్తున్నారు. అసలు స్నేహితులనే పోగొట్టుకొని వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళ లైఫ్ లూజ్ చేసుకుంటున్నారు. అవతల వాళ్ళ లైఫ్ కూడా పోతుంది. దీనివల్ల ఏం సాధిస్తారు? కాబట్టి ఫ్రెండ్‌షిప్ అని పేరు చెప్పడం కాదండి. ఫ్రెండ్‌షిప్ అంటే ఫ్రెండ్ లాగానే మంచిగా ప్రేమగా ఎప్పుడు ఉండాలి. మనం వీలైతే వాళ్ళకి సహాయం చేయాలి. లేకపోతే మనం చెడు మాత్రం చేయకూడదు. కష్టాల్లో ఆదుకున్నా, ఆదుకోకపోయినా పర్వాలేదు. కొంతమంది ఫ్రెండ్షిప్ నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఆ ఒక దాన్ని పెట్టుకొని వాళ్ళని వాడుకోవాలని కూడా చూస్తారు. అది అలా తప్పు. అలా ఎప్పుడు చేయకూడదు. మీకు ఏదన్నా సాధించాలి, చేయాలి అని ఉంటే మీ అంతనే మీరు చేసుకోండి. మధ్యలో వాళ్ళని పెట్టుకొని వీళ్ళని పెట్టుకొని మనం ఏదో సాధించాలి అనుకోవడం చాలా తప్పు. ఎప్పుడు అలా చేయొద్దు. ఫ్రెండ్షిప్ ఈజ్ మోర్ వాల్యుబుల్ అండి. ఒక మంచి స్నేహితుడు ఉంటే ఒక భగవంతుడితో సమానం అండి. అలాంటి ఫ్రెండ్ దొరకడం కూడా అదృష్టం. అలాంటి ఫ్రెండ్ దొరికినప్పుడు ఆ ఫ్రెండ్షిప్ని కాపాడుకోండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని వచ్చినా ద్వేషాలు పెంచుకోవద్దు. మాటలతో మనము సమర్థించుకొని సర్దుబాటు చేసుకోవచ్చు. దయచేసి నెవర్ లూజ్ ఎ ఫ్రెండ్, బికాస్ ఫ్రెండ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. రిలేషన్షిప్ అంతకన్నా ఎక్కువేనండి.